ఎప్పుడు వస్తుంది? తప్పు చేస్తే వస్తుంది. లేదా ఒక రకంగా చెప్పాలంటే ఆ భయం తెలియకుండా అనేక ప్రశ్నల్ని కూడా మన ముందు ఉంచేస్తుంది. ఎందుకు మనం ఏమైనా అనుకోవచ్చు ఆ విషయంలో. ఒక్క ఫార్ములా ఈ కేసు వ్యవహారం తీసుకుంటే మనం కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఇటువంటి భయం ఫేస్నే ఆయన ఫేస్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే లొట్టపీస్ కేసు అంటారు, ఆయనే నా ఆదేశాల ప్రకారం చేశాను అంటారు, అంతా ఏం చేసినా ఏం జరిగినా అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి అంటారు. అసలు ఇందులో ఏముంది, ఇది లొట్టపీస్ కేసు అంటారు. ఇంకొక పక్కన ఆయన ఏమంటారు, అదిగో మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే ప్రభుత్వం డైవర్షన్ చేయడానికి చేస్తోందంటారు, కక్ష సాధింపు చేస్తోందంటారు, లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి కుమ్మక్కై చేస్తోందంటారు. ఏసీబీ విచారణకు రమ్మంటే నాకు లాయర్ కావాలంటారు, లేదా క్వాష్ పిటిషన్లు వేస్తారు, కేసు వెళ్తారు, డిస్మిస్ అని హైకోర్టు చెప్పినా కూడా సరే, మరి ఇంకొక పక్కనేమో సుప్రీంకోర్టుకు వెళ్దామని అంటారు. అంటే ఏంటి రెండు నాలుకల ధోరణి కనిపించడంతో చాలా మంది అసలు ఏమీ లేదని వాళ్లే చెప్తున్నారు కదా, మరి ఏమీ లేనప్పుడు భయపడుతున్నారా, లేదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, లేదా ఈ భయంలో ఈ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించి ఏదో తప్పు జరిగింది అని వాళ్లే చెప్పకుండానే చెప్పేస్తున్నారా అన్న విస్తృతమైన చర్చ జరుగుతోంది. సరే, ఇది తప్పు జరిగిందా లేదా అనేది విచారణ ఏజెన్సీలు చెప్తాయి, కోర్టులున్నాయి. వీటన్నిటికీ ముందు నిన్న జరిగినటువంటి పరిణామాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫార్ములా ఈ కేసు రేసు ఒప్పందాల విషయంలో ఏసీబీ ఈడీ ఒక రకంగా విచారణని చాలా దూకుడుగా పెంచాయి, దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి ఆ రోజు నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. నిన్న ప్రధానంగా మనం చూస్తే ఫార్ములా ఈ కేసు రేసు వ్యవహారంలో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగింది అని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించినటువంటి అరవింద్ కుమార్ గారు ఏసీబీ విచారణలో మొత్తం జరిగిందంతా చెప్పేశారు, స్టేట్మెంట్ ఇచ్చేశారు, రికార్డ్ అయింది. సో విదేశీ కంపెనీకి పురపాలక శాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయని ఆ రోజు నేను చెప్పానని, కానీ అంతా నేను చూసుకుంటానని ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పారని, అలాగే ఇందులో తన స్వార్థమేమీ లేదు అని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే కాపాడలేకపోవడం అనేది తన వంతుగా జరిగింది, అది వాస్తవమేనని చెప్పి నిన్న ఏసీబీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చెప్పడంతో ఒక రకంగా ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు చెల్లింపులన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్పటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందా అన్నది తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇంకొక పక్కన కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా వరుసగా స్పందిస్తున్నారు. రేవంత్ నన్నేం పీకలేవు, లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రివి నువ్వు, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి అని చెప్తూనే ఇంకొక పక్కన ముఖ్యమంత్రిపై సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ స్టేట్మెంట్స్ ఈ రెండు నాలుకల ధోరణి ఏమిటి అనేది కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇంకొక పక్కన నేను నిమిత్త మాత్రుణ్ణి అంటూ ఇటు ఏసీబీ విచారణతో పాటు అటు ఈడీ విచారణలో కూడా కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లే చేశాను అంటూ ఈడీ విచారణలో బిఎల్ఎన్ రెడ్డి కూడా వెల్లడించడం సంచలనంగా మారింది. అంటే ఒక్కొక్క రకంగా అటు బిఎల్ఎన్ రెడ్డి ఇటు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ తో మరింత కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే కేటీఆర్ విచారణ సమయంలో కనుచూపు మేరలో లాయర్ ని కూర్చొనివ్వండి అంటూ కూడా హైకోర్టు చెప్పడం నేపథ్యంలో లాయర్ కూర్చుంటారు, పక్కనే కూర్చోరు, దూరం నుంచి జరిగే విషయాలన్నింటినీ చూస్తారు. ఎందుకంటే ఒక పక్కన లొట్టపీస్ కేసు ఏం లేదంటూ ఉంటున్నారు, ఇంకొక పక్కన లాయర్ కావాలి అంటున్నారు. దానికి ఏంటి కారణం అంటే అప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చి సంతకాలు పెట్టించేసుకున్నారని అంటారు. ఇలా ఒక రకంగా భయపడుతున్నారా లేకపోతే డిఫెన్స్ లో పడుతున్నారా అని చూసే వాళ్ళకి రకరకాల సందేహాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరవుతారు. సో అరవింద్ కుమార్ విచారణ ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ లో కూడా ఆసక్తికరమైన ప్రశ్నలు అరవింద్ కుమార్ అడగడం జరిగింది. అందులో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు సంధించారు. 55 కోట్ల నిధులు విదేశీ అకౌంట్లకు జమ చేయడం ఎవరి నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేయొద్దని మీకు తెలీదా, కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆదేశాలు ఇచ్చిన రూల్స్ ను ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఎలా నగదు బదిలీ చేశారు, అలాగే గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి వైదొలడానికి కారణం ఏంటి, హెచ్ఎండిఏ కార్ రేసింగ్ కోసం కాకుండా ఇంకా వేటికైనా నిధులు రిలీజ్ చేశారంటే ఈ కేసు కాకుండా, హెచ్ఎండిఏ నిర్ణయాలతో చైర్మన్ పాత్ర ఏమైనా ఉంటుందా, ఒక రకంగా మొత్తంగా
ఇటు ఈడీ అటు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించడం, అన్నిటిలో కూడా అంతా కేటీఆర్ చేశారు, అన్నిటికీ ఆయనే బాధ్యుడు అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. దూరం నుంచి కూడా అడ్వకేట్ చూస్తారు ఈ వ్యవహారాన్ని అంతా. మరి ఇది ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతుందా? ఇందులో అసలు క్లియర్ కట్ గా అన్ని కనిపిస్తున్నా కూడా బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ వర్గం ఎందుకు ఇది రాజకీయంగా కక్ష సాధింపని అంటున్నారు? అంతా మేమే చేసాం, మా ఆదేశాల ప్రకారమే జరిగింది, ఇందులో తప్పే లేదు అన్నప్పుడు ఎందుకు ఇటువంటి భిన్నమైన ధోరణిలో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? అసలు రాజకీయ కక్ష సాధింపు ఈ వ్యవహారంలో ఈ కేసులో ఉందా? మరి కేటీఆర్ ఇంటికా జైలుకా విచారణ? సిబి విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ విచారణ పూర్తవడంతో కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ పై ఆయన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అటు ఈడీ విచారణకు కూడా బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. అయితే మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏమిటంటే మాజీ మంత్రి హరీష్ రావు గృహ నిర్బంధం కొనసాగుతుంది. హరీష్ రావు నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఏసీబీ ఆఫీస్ పరిసరాల్లో ఆ రూట్ ను కూడా మూసివేశారని సమాచారం అందుతోంది. సో ఇంటికా జైలుకా కేటీఆర్ ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతోంది అనేది ఈ అంశాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి నూకా కిరణ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ చిరుమళ్ళ, బీజేపీ నుంచి దిలీప్ ఆచారి. అందరికీ స్వాగతం అండి. రాకేష్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి రేవంత్ నన్నేం పీకలేవు అని అంటారు, మీరే లొట్టపీస్ కేసు అంటారు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటారు, ఇంకొక పక్కనేమో కోర్టులను ఆశ్రయిస్తున్నారు, మీరే చేశారు, అన్ని ఒప్పందాలు చెల్లింపులు అన్ని కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయి అని స్టేట్మెంట్లు వచ్చేసినాయి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా దిలీప్ ఆచార్య అన్నకు, మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరే, మీరు ఒక చర్చ పెట్టినప్పుడు ఈ చర్చలో ఈ కేసు ఏంటి, అసలు కేసు ఏంటంటే ఒక 4 seasons కు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఫార్ములా ఈతో. చేసుకున్నప్పుడు ఒక సీజన్ కండక్ట్ చేసాం, ఇంకొక 3 seasons కండక్ట్ చేయాలి. ఆ సీజన్లు కండక్ట్ చేయడానికి అప్పుడున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు దాన్ని యాక్సెప్టెన్స్ చేశారు, దాని అమౌంట్ కూడా పే చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్స్ కూడా వెతుక్కోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్లను ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క దానికి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఫర్ సపోజ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం, అది ప్రింటింగ్ చేయాలంటే 28 to 30 rupees పడుతుంది మేడం. బట్ మనం ఎవరైతే పాఠకులకు అందించేది 5 రూపాయలకే అందిస్తాం. మరి ఎట్లా మీరు 30 రూపాయలది 5 రూపాయలకి ఎట్లా ఇస్తున్నారు అంటే, తప్పకుండా దానిలో కొన్ని యాడ్స్ ఉంటాయి, యాడ్స్ కొంత వాల్యూ ఉంటుంది, యాడ్స్ తోటి అవి రన్ కావడం జరుగుతుంది. కాబట్టి అంటే స్పాన్సర్స్ వచ్చినా రాకున్నా డైలీ పేపర్ మాత్రం, న్యూస్ పేపర్ మాత్రం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక ఈవెంట్ చేసేటప్పుడు కంపల్సరీ స్పాన్సర్స్ రావడం జరుగుతుంది. గతంలో జరిగిన ఏ ఈవెంట్ కైనా కానీ స్పాన్సర్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఈవెంట్ ఈ రోజు పెట్టినా కానీ స్పాన్సర్స్ రావడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఈవెంట్ కండక్ట్ చేయడంలో విఫలం చెందారు. తను విఫలమైన విషయాన్ని బయటికి రాకుండా ఉండడానికి ఈరోజు మా మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఏంటంటే మళ్ళీ మీడియా లీకేజ్లు, క్విట్ ప్రో కో జరిగింది అని చెప్పేసి. దయచేసి నేను ఏమంటున్నా, క్విట్ ప్రో కో జరిగితే దాన్ని కూడా మరి ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలి కదా. ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకుండా మీడియాలో ఒక చర్చ పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే క్యాబినెట్ లో పెట్టలేదు అని ఒక 3-4 అంశాలు నిరంతరం మీడియాలో వస్తున్నాయి. క్యాబినెట్ లో పెట్టలేదు, క్యాబినెట్ లో పెట్టకుండా, అంటే క్యాబినెట్ లో ఆల్రెడీ ఒకసారి నిర్ణయం జరిగిందాన్ని మళ్ళీ ప్రతిసారి పెట్టినప్పుడల్లా నిర్ణయం తీసుకోవడానికి అవసరం లేదు. రాటిఫికేషన్ ఆఫ్, అంటే ఆ రాటిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఎప్పుడు క్యాబినెట్ జరిగినప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే తమ విఫలమైన ప్రతి ఒక్క దానికి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ఒక ఆనందాన్ని పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ డబ్బులు తీసుకున్నది డైరెక్ట్ గా కంపెనీ మేము తీసుకున్నామని చెప్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము పంపించామని చెప్పేసి ఆ రోజు మంత్రి ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం పంపించిందని చెప్పారు. చెప్పినప్పుడు దీంట్లో అవినీతి ఎక్కడ జరిగిందో మాకు అర్థం కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, దానికి సంబంధించి ఏవో కథలు కహానీలు అల్లుతూనే ఉన్నారు. అండ్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా కేటీఆర్ ని ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే కక్ష సాధింపు చర్య అనే స్టాండ్ మీద ఉన్నారా? ఈ కేసులో ఏం లేదు చెప్పండి మేడం. నేను ఒకటి చెప్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కక్షపూరితంగా వివరించినప్పుడు మనం అన్ని పత్రికల్లో ఛానల్లో చూసాం.
కక్షపూరితంగా నడుస్తుంది స్కిల్ దాని గురించి నాలెడ్జ్ సెంటర్ల గురించి జరిగినప్పుడు. ఈరోజు హైదరాబాద్ ప్రైడ్ ను పెంచడానికి మీరు తీసుకున్న చర్యలు హైడ్రా ద్వారా కూల్చేయడం, మూసీ ద్వారా కూల్చేయడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పుష్ప లాంటి సినిమా జరిగినప్పుడు భయభ్రాంతులకు చేసి ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇంటి మీద దాడి చేయడం, లేకపోతే నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద మొన్న దాడి చేయడం. నేను ఏమంటున్నానంటే దాడులు అయితే అరెస్టులు, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు, కూల్చివేతలు ఇవి జరుగుతున్నాయి తప్పితే ఒక్క హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ప్రైడ్ పెంచడానికి తీసుకున్న ఒక ఈవెంట్ చెప్పండి. ఇక లేదంటే మరి ఏం చెప్తారంటే ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాకేష్ గారు అసలు ఏమీ లేదు, ఈ కేసు అంతా చాలా క్లియర్ కట్ గా ఉంది, స్కామే జరగలేదని మీరే అంటున్నప్పుడు మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తే ఏదో ఉంది అని మీరే సంకేతం ఇచ్చినట్టు కదా. కోర్టులను ఆశ్రయించకుండా ఉండాలా మేడం? లేదు లేదు, ఏసీపీ విచారణకి వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేయచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు? రైట్ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు అన్నట్టుగా పొద్దుగా వెళ్తే ఈవినింగ్ రావచ్చు అంటే మా అడ్వకేట్ ని ఈ రోజు కూడా హైకోర్టు అలో చేసింది కదా లోపలికి కన్సూప్ మేరలో కూర్చోవాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నంటే నువ్వు ఒకవేళ కేసే ఇప్పుడు కేసులోనే మీరు అంటున్నట్టు కదా పొద్దుగల పోయి సాయంత్రం దానికి ఏం పెట్టలేం మేడం కేసులు. పుష్ప సినిమా చూడడానికి కూడా కేసు పెట్టిందంటే మనం చూసినాం కదా మొన్న. నేనేమంటున్నానంటే వీళ్ళు ఏం లేదు ఆయన పేరు మర్చిపోయినందుకు అల్లర్జీ మీద కేసు పెట్టిర్రు. అట్లనే రేపు పొద్దుగాల ఇంకేదో ఇప్పుడు మా మీద కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని స్పష్టంగా చెప్తున్నాం. ఎన్ని కేసులు మేడం కేటీఆర్ గారి మీద? వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటారు బామార్ది ఇంట్లో, దాని మీద ఏదో పార్టీ జరిగింది, డ్రగ్స్ పార్టీ జరిగింది అని చెప్పేసి దాని గురించి ఒక బదనాం, లేకపోతే ఏమంటారు ఇంకో బదనాం, ఒక హీరోయిన్ కు కేటీఆర్ కు లింక్ పెడితే ఒక బదనాం, లేదంటే లఘుచర్ల కేసులో అరెస్ట్ చేద్దామని దానికి దానికి కూడా మీడియా లీకేజ్లు అయిపోతే ఏంది, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ గారిని ఏదో ఒక విధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఆ కుట్రలో భాగంగానే ఇది అరెస్ట్ చేశారు తప్పితే నేనేమంటున్నా అంటే సరే ఇదంతా జరిగింది, మరి ఆ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేయలేకపోతే అంటే స్పాన్సర్లు కూడా దొరకలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంటూ మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమైంది. కాదండి, మీరు కూడా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏమీ లేదు, ఇది అసలు ఇందులో స్కామే లేదు అంటున్నప్పుడు మీరందరూ కూడా మీడియా చర్చల్లో, టీవీల్లో, ప్రెస్ మీట్లో ఎందుకు విచారణకి వెళ్ళిపోయి మాట్లాడి అసలు అక్కడ తేల్చేయచ్చు కదా? విచారణ ఏజెన్సీలు కదా ఇవన్నీ చూసుకుంటాయి అసలు ఇందులో జరిగిందో లేదో. సరే ప్రభుత్వం సైడ్ నుంచి ఆరోపించారు, మీరు నిజంగా వెళ్లి మీ వర్షన్ మీరు వినిపిస్తే ఎవరేమనరు కదా? ఎవరికి వినిపించాలి వర్షను? ఏసీబీ వాళ్ళు పెంచినప్పటి నుంచి కూడా ఆ రాద్ధాంతో హై డ్రామా ఎందుకు? కాదు మేడం, పెట్టిందే దొంగ కేసు. ఆ దొంగ కేసు గురించి మీరు విచారణ ఏజెన్సీస్ లేకపోతే అవి కదా మీరే చెప్పేస్తారు వెళ్ళొచ్చు కదా. మేడం నేనేమంటున్నానంటే ఈ రోజు హైకోర్టు ముందట వాదనలు వినిపించిన దాంట్లో కూడా ఎక్కడన్నా దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ప్రభుత్వం ఆరోపించిందా? సరే ఒక్క నిమిషం ఆరోపించలేదు. మీరు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు కదా. నూకా కిరణ్ యాదవ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కక్ష సాధింపు చర్యలు క్విడ్ ప్రోకో అని కూడా మా మీద ఆరోపణ చేస్తున్నారు. అన్ని పార్టీలకి విరాళాలు ఇచ్చాయి కదా, లేదా ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంటే అనేక అంశాల్లో ఫెయిల్ అయితే వాటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కూడా అలాంటిదే వచ్చిన రోజు నుంచి ఒక టార్గెట్ గా పెట్టుకుని వెళ్తున్నారు. చెప్పండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రతిసారి సీఎం విఫలమైండు ఏదో ఈవెంట్ నిర్వహించడంలో విఫలమైండు అని చెప్తున్నారు. ఇలా వారికి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ కానీ అలా ప్రభుత్వానికి ఏంటంటే పైసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మన జేబులోకి ఎట్లా వస్తాయి, కేటీఆర్ ఎట్లా ఫేమ్ కావాలి, కేటీఆర్ వరల్డ్ వైడ్గా ఒక ఏమంటారు యువరాజుగా ఎట్లా ఫోకస్ చేయాలన్న దాని మీద వాళ్ళు పనిచేస్తారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఫస్ట్ ఏం అవసరం ఉన్నది, ప్రైమరీగా ఏం అవసరం ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తే ముందుకు వెళ్తారు అనే దాని మీద మేము పనిచేస్తున్నాం తప్ప ఇప్పుడు ఈవెంట్లు తీసుకొచ్చి ఈ సంవత్సర కాలంలోనే ఈవెంట్లు తీసుకురాలేదు, విఫలమైపోయారు, ఇంకో చెప్తారు. మీరు గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఈవెంట్ పెట్టిరంటున్నా, ఒక్క ఈవెంట్ ఒక ఈ కార్ల రేస్ తీసుకొచ్చి దాన్ని ఒక రాష్ట్రాన్ని బదనాంపాలు చేసిరు. ఇలా అవినీతి దాంట్లో కూరుకుపోయారు. కానీ మేమేం చెప్తున్నాం అంటే మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాదు, ఇవాళ మున్సిపల్ శాఖ ఆయన ఎవరైతారు ఆయన కంప్లైంట్ చేసిన మా దాంట్లో ఒక 50 కోట్ల రూపాయలు మిస్ అయిపోయినాయి, ఎట్లా పోయినో ఎందుకు పోయినో తెలియదు అనేది ప్రభుత్వ డబ్బు ఖజానాలు మిస్ అయిపోయినాయి అని చెప్పేసి క్లియర్ గా ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ప్రాపర్ గా వీళ్ళు ఏమనుకుంటారు అంటే గవర్నర్కి పంపించి ఇవాళ ఎవరైతే అపాయింట్ అథారిటీ ఉన్నారో గవర్నర్, గతంలో మినిస్టర్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ సరే ఆయన అథారిటీ ఉన్నారు కాబట్టి గవర్నర్కి పంపించి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మేము ముందుకెళ్ళాం. ఇప్పుడు ఒకసారి గవర్నర్ పోయిన తర్వాత ఆయన ఏదో ఆశామాషిగా సరే తీసుకుపోయి లోపలేండి అని చెప్పడు కదా. ఆయన కూడా ఒక లీగల్ టీం ఉంటుంది, ఆయనకు అంత వ్యవస్థ పనిచేస్తుంది, వాళ్ళు సలహాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దాని తర్వాత మేము ఏసీబీకి ఇచ్చినాం.
దీంట్లో ఏమంటారు ఏసీబీకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా దీంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ డేకే కోర్టు పోయి స్క్రాచ్ చేయమంటాడు. అంటే నెక్స్ట్ డేనే ఎఫ్ఐఆర్ కాగానే నెక్స్ట్ డే పోయి స్క్రాచ్ చేయమంటాడు. ఇలా కోర్టు క్లియర్ గా చెప్పింది. నిన్న ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఈ రోజు నా ముందుకు వచ్చి నన్ను స్క్రాచ్ చేయమని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో ప్రాథమికంగా దీంట్లో మీరు 50 కోట్ల రూపాయలు అంటే సిస్టమేటిక్ ప్రొసీజర్ లేకుండా దారి మళ్ళీ అని క్లియర్ గా ఉన్న దాంట్లో ఉన్నది. దానికి తోడు మీరు కూడా నేనే చెప్పినా 50 కోట్లు ఏమని చెప్పి మౌఖికంగా చెప్పినా అని మీరే చెప్పారు. సో ఈ స్టేజ్ లో నేను ఎఫ్ఐఆర్ ఎట్లా క్యాన్సిల్ చేస్తాం, మీరు ఎట్లా వస్తారు? అసలు మీరు మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినారు, మరి మీ అడ్వకేట్స్ కి నాలెడ్జ్ లేదా, మీకు నాలెడ్జ్ లేదా, ఎందుకు వచ్చారు? దీంట్లో ఏమున్నది ఏంటి అనేది తెలవాల్సిందే, రేపు దర్యాప్తు చేస్తే తెలుస్తుంది తప్ప నేనైతే ఇక్కడ కూర్చొని నువ్వు మంచోనివా చెడ్డోనివా దొంగవాన్ని చెప్పలేను. దీన్ని ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సిందే, విచారణ ఫేస్ చేయాల్సిందే అని వాళ్ళ లాయర్లకు చెప్పింది, కేటీఆర్ చెప్పింది, అయిపోయింది. మేమేమంటున్నాం అంటే వీళ్ళంటారు వీళ్ళు కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఇలా కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాదు, ఇలా డిపార్ట్మెంట్ లో మిస్ అయినందుకు వాళ్ళు కేసు పెట్టారు, ఏసీబీలో ఎంక్వైరీ చేస్తారు. మీరు కోర్టు కూడా మీరు ఎక్కడికన్నా పోండి, కోర్టుకు పోయింది, కోర్టు కూడా మీరు విచారణ ఫేస్ చేయడం చెప్పింది. మేమేమంటున్నాం విచారణకు పోవడానికి మీకేంటి ప్రాబ్లం? ఇంకో విషయం చెప్తా, గతంలో తెలంగాణ పోలీసుల పనితీరు వరల్డ్ వైడ్ గా బేస్ ఉన్నది అని చెప్పి శబాష్ అని చెప్పి మెచ్చుకున్న సందర్భం ఉన్నది. ఇంకా 1200 కోట్ల రూపాయలు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టించి ఇంకా బెస్ట్ గా పనిచేయాలని చెప్పారు. ఏమంటారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు చూస్తే ఎందుకు భయపడిపోతున్నారు? గతంలో 10 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసిన కదా, బెస్ట్ గా పనిచేసిన కదా, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మారిపోతారు వాళ్ళందరూ. ఇప్పుడు మీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే, మీ దగ్గర ఉన్న వాళ్ళే అంతా అదే పోలీస్ వ్యవస్థ కదా, మేమే మార్చలే కదా. మీరు ఎందుకు పోలీసులు చూస్తే భయపడుతున్నారు? మీరు ఒకటే మీరు ఏ తప్పు చేయలేదు లోటబీస్ కేసు ఇంకో మాట కూడా నేను లోటబీస్ ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా సరే. మీకున్న ఏమంటారు, మీరు అమెరికాలో చదువుకొని వచ్చారు, మీ విజ్ఞత మీ బుద్ధి మీరు ఏం మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో కూడా మీరు మాట్లాడిన మాటలు తెలుసు, ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తున్నారు. దాని గురించి ముఖ్యమంత్రి గారు మేము బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతాం, ఏమైనా చేస్తాం. కానీ మీరు విచారణకు పోతే మీరు దొంగో మంచి లేకపోతే శుద్ధపూసో ఏదో ఒకటి తేలుతుంది కదా. మీరే మీ దొంగలంగా అంటే ఇప్పుడు ఒకసారి నా మీద కేసు అయిన తర్వాత కోర్టుకు పోతా, తర్వాత విచారణకు పోతా, చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలు. నాకు నేనే నీ మంచోని అనుకుంటే నీ మర్డర్ చేసి నీ మంచోనైనా ఏం చేయలేదంటే కాదు కదా. సో ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా ఆయన నేను మంచోనే, కానీ ఆయన భజన పనులు ఇప్పుడు వాళ్ళ బావ అలా ఇంకోరు డబ్బు కొట్టుకోండి తప్ప ఆడదాకా గేడు దాకా బొంగనే ఆయనకు భయం అవుతుంది. గతంలో 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టరు. ఎప్పుడు కూడా మేము మరి ఏ నాయకుడు కూడా నాకు లాయర్ కావాలి, లాయర్ ఉంటే నేను లోపలికి పోతా, లాయర్ లేకపోతే లేవు తీసుకుపోయి మా ముఖ్యమంత్రి గారిని నోటీసు లేకుండా ఇళ్లలోకి పోలీసులు గోడలు దూకిపోయి మరి హౌస్ అరెస్ట్ చేసి తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టారు. కానీ ఆ రోజు మేము ఎప్పుడు లాయర్ల కోసం అడగలే కదా, ఏడవలే కదా. మరి ఇవాళ ఎందుకు మీకేమవుతుంది? ఎందుకు భయం అవుతుంది? మీరు తప్పే చేయలేదు కదా, ఎందుకు భయం అవుతుంది? ఇంకోటి కూడా అరవింద్ ఆయన చెప్పిన అరవింద్ కుమార్ గారు అంతా కేటీఆర్ అన్నారు, నిబంధనల ఉల్లంఘన గురించి చెప్పాము, మళ్ళీ మందే అధికారం ప్రొసీడ్ అన్నారు. ఆయన స్ట్రైట్ అవే చెప్పేసింది కదా. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? దానికి కేటీఆర్ బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు ఆయన కానీ ఆ చీఫ్ ఇంజనీర్ కానీ నాకు తెలియదు, కేటీఆర్ అరవింద్ చెప్తేనే చేసినాడు, అరవింద్ ఏమో కేటీఆర్ గారు చెప్తేనే చేసినా అని చెప్పారు. అందరూ చెప్పేసారు. నీ పోయి ఇప్పుడు ఏసీబీ ఎందుకు పిలుస్తుందంటే నీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే, నీ దగ్గర ఏమైనా ఏం చేసిరో అది తెలిస్తే చెప్పేసి ఆ తర్వాత ఏం చేయాలనేది ఏసీబీ చూస్తుంది. అరెస్ట్ అవుతారా నువ్వెందుకు అనుకుంటావు? ఏ గవర్నమెంట్ చెప్పట్లే కదా అరెస్ట్ చేస్తామని అని మీరు అంటున్నారు కదా. కానీ అన్ని పార్టీలకి గ్రీన్ కో ఇచ్చింది కదా పార్టీ విరాళాలు, ఇందులో ఏముంది? కావాలని కక్షపూరితం. గ్రీన్ కో సంస్థ అర్ధాంతరంగా తప్పుకున్నప్పుడు దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏం చేశారు? దాని మీద ఏం మాట్లాడారు? ఆ రోజు ఆయన స్పాన్సర్షిప్ చేస్తా అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎందుకు ఆయన అర్ధాంతరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? దాని తర్వాత ఆయన మరి గవర్నమెంట్కి ఏమి ఇచ్చిండు, మీరు ఆయన ఆ సంస్థలకు ఏమి ఇచ్చారు అనేది మీరు ఇంతవరకు దాని గురించి చెప్పట్లేరు కదా. గదే చెప్పి వచ్చి ఆయన ఎందుకు పోయిండు, మీరు పైసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన అనేది ఏసీబీలో చెప్తే వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తారు కదా. ఇది ఇట్లా పెడితే ఈ రోజు కేటీఆర్ గారు నేను ప్రెస్ మీట్ అంటే మీరు క్విట్ ప్రోకో అనే దాంట్లో కూడా ఎక్కడ ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ గ్రీన్ కోకి మేము లబ్ధి చేకూర్చలేదు కదా అనేది కదా వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఫండ్స్ ఇచ్చిండు, ఆయన దీనికంటే ఈ రేస్ కంటే ముందు ఫండ్స్ ఇచ్చిండు. ఆయన ఈ రేస్ కి సడన్ గా వస్తాడు, సడన్ గా ఆయన మాయమైపోతాడు. అంటే ఎవరికి లాభం అయినట్టు ఇక్కడ? అంటే ఏదో ఒకటి ఈయన ఈ రేస్కి వస్తుండు, ఏదో లాభం బయటకు వెళ్ళిపోతాడు, ఆయన లాభాలు ఆయన తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అంటే ఎందుకోసం? మీకు అన్ని 40 కోట్ల రూపాయలు అందరూ ఇస్తారు, కానీ 40 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వగానే ఆయన దీంట్లో అగ్రిమెంట్లో ఎంటర్ అవుతాడు, ఆయన వెళ్ళిపోతాడు. మరి ఇంత పెద్ద ప్రఖ్యాత రేసును తీసుకొస్తున్నప్పుడు అంత అడ్డగోలుగా అర్ధాంతరంగా జారుకునే సంస్థలు ఎందుకు తీసుకొచ్చినట్టు? అది కూడా ఇప్పుడు రేపు ఈ రేసు సంస్థ వాళ్ళు ఖచ్చితంగా మీ మీద తెలంగాణ రాష్ట్రాన్ని బ్లేమ్ చేస్తారు కదా, వీళ్ళు సరిగా నిర్వహించలేకపోయారని. అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఆయన అంటున్నా? అంటే మీకు పైసలు ఇచ్చింది కాబట్టి తీసుకొచ్చారు ఆయన్ని. ఆయన లేకపోతే ఆయన చూసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయిండు. ఇక తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 50 కోట్ల రూపాయలు బొక్కబడ్డది. ఇలా మేము ఆరోపించింది ఏంటంటే 50 కోట్ల రూపాయలే కాదు, ఈ 50 కోట్ల తర్వాత రేపు గవర్నమెంట్ వస్తే ఇంకో 500-600 కోట్లు కూడా ఇదే ప్రకారంగా తీసుకుపోయే ఈ రోజు 50 కోట్లు పోయినాయి, రేపు 600 కోట్లు పోతాయి, 1000 కోట్లు పోతాయి. అంటే ఇక తెలంగాణ ప్రజల సొమ్మును ఇట్లా కాల్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు.
తెలంగాణ ప్రజల సొమ్ము కాజేయడమే కాదు, నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. గతంలో శ్రీకాంతాచారి ఎట్లా బలిదానాలు చేసుకుంటూ, దేనికోసం బలిదానాలు చేసుకుంటూ ఆ రీతిగా పోరాడతాం మేము, ఇంకోటి చేస్తాం అంటే ఈయన ఎవరిని రెచ్చగొడుతుండు? ఇలా దొంగతనం చేసింది నువ్వు, నీ టీం అది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు వస్తారు, దీంట్లో విద్యార్థులు ఎందుకు వస్తారు అంటున్నా. ఇలా శ్రీకాంతాచారి ఎందుకు వచ్చిండు? ఇలా నువ్వు మాట్లాడాలి, మీ ఆయన మాట్లాడాలి, మీ చెల్లె మాట్లాడాలి, మీ బావ మాట్లాడాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దేనికోసం వస్తాయి అంటారా? శ్రీకాంతాచారి బలిదానాలు ఎందుకు వస్తాయి అంటారా? ఇలా ఆ రోజు శ్రీకాంతాచారి బలిదానం చేస్తే ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేసిందే లేదంటున్నా. ఏం గౌరవించారు వాళ్ళకి? ఇలా మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం, దానికోసం వాడుకుంటున్నారు కదా. రావాలి ఏమీ లేదంటూ ఉంటారు. సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వెళ్తే తేలిపోతుంది కదా. ఇక్కడ కూడా ఉన్న పలానా శ్రీకాంతాచారిని తీసుకురావడం ఏంటి సబ్జెక్ట్ లోకి? రెచ్చగొడుతున్నారా? ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు అనేది కూడా వారు అడుగుతున్నారు. మేడం అందుకే నేను చెప్తున్నా కదా, వాళ్ళ బామ్మర్దికి అమృత టెండర్ ఇద్దాం, లేకపోతే వాళ్ళ బావ వియంకుడికి రద్దు చేసిన వాళ్ళతోటి మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, అదానితోటి కలుద్దాం. మేడం మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా మేడం, ఏదైతే ఫార్ములా ఈ మీద కేసు ఎందుకు పెట్టలే, మన దగ్గర పైసలు పోయినా తెలుసు కదా. మరి ఈ ఎఫ్ఐఆర్ ఆయన పేరే పెట్టలే, పేరు పెట్టని కూడా భయపడుతున్నారు మీరు. నేనేమంటానంటే మేము ఇక్కడి నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ డబ్బులు పోయినాయి, మరి వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలే? ఈ దొంగతనం వీళ్ళు దొంగతనం బయట, వీళ్ళకి శాతకంతనం బయట పడుతుందా? ఏమంటుందంటే నేను ఏమంటున్నానంటే క్విట్ ప్రోకో అన్నారు, దాన్ని ఎఫ్ఐఆర్ లో పెట్టలే. ఏ ఫార్ములా ఈ కంపెనీ అన్నారు, దాన్ని అది ఎఫ్ఐఆర్ లో పెట్టలే. గ్రీన్ కో కంపెనీ అన్నారు, దాన్ని ఎఫ్ఐఆర్ లో పెట్టలే. ఇవే ప్రశ్నలు మీరు అక్కడికి ఏజెన్సీస్ లోకి వెళ్ళి మీ వర్షన్స్ మీరు వినిపించవచ్చు కదా. అంటే మీరు ఏదైనా వర్షన్ వినిపించచ్చు, కానీ మేము అక్కడ పోయి వినిపించాలి. సరే మేము ఏమంటాం, మేము పోమన్నాం, ఎప్పుడైనా మేము పోతామని చెప్తున్నాం. లాయరే కావాలి, లాయర్ ఉంటేనే వెళ్ళి సరే దానికి కూడా అడిగింది థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం లేదని అవినాష్ రెడ్డి కేసును కూడా కోర్టు కదా. నరేందర్ రెడ్డి దాంట్లో ఏం జరిగింది? నరేందర్ రెడ్డిని తీసుకుపోయి అడ్వకేట్ లేకుండా తీసుకుపోయి లోపల పడేలా. ఈరోజు నేను ఒకటే అంటున్నా, హరీష్ అన్న ఇప్పుడు హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? మా నాయకులందరినీ హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? మీరు మొత్తం చూస్తున్న ప్రజలకి ఇది క్లారిటీ ఇవ్వండి. హౌస్ అరెస్ట్ చేశారు, గృహ నిర్బంధం చేశారంటున్నారు. సరే ఆ విషయం పక్కన పెడతాం. ఈ రోజు విచారణ తర్వాత కేటీఆర్ గారిని ఒకవేళ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తే విచారణ తర్వాత కూడా మీ పార్టీ శ్రేణులందరూ సంయమనంగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా? ఆల్రెడీ ఇచ్చారు కదా, నిన్న కేటీఆర్ గారు ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని చెప్పాం. కేటీఆర్ కూడా అదే చెప్పారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బీజేపీ లేదు, నువ్వు మాట్లాడద్దు, ప్రజాస్వామ్యంలో మాట్లాడద్దా చెప్పిరా? అట్లా నేనేమంటానంటే ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత పోరాటాలు జరుగుతాయి. ఆ పోరాటాలు ఏ విధంగా ఉంటాయి మీరు చూడబోతారు. గతంలో తెలంగాణ కేసీఆర్ గారి ఇష్యూని కోట్ చేస్తారు, ఓయూ స్టూడెంట్స్ అంటున్నారు, మళ్ళీ శ్రీకాంతాచారి బలిదానం ప్రస్తావిస్తున్నారు. మేడం మొత్తం వినకుండా రామునితో కపివరం ఇట్లని అంటే రామునితో కపివరం ఇట్లని అని మాట్లాడితే ఎట్లా మేడం? బీజేపీ వాళ్ళని కూడా అనేస్తున్నారు ఇందులో. ఏం లేదు, లోటపీస్ కేసు అంటారు. బీజేపీ కాంగ్రెస్ గుమ్మక్క. బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మధ్యలో వాళ్ళు వర్సెస్ వాళ్ళు అన్నట్టుగా కూడా మళ్ళీ బీజేపీని కూడా మధ్యలో కేటీఆర్ గారు అంటున్నారు. ఇది బీజేపీ కాంగ్రెస్ కలిపి కుమ్మక్కై బీఆర్ఎస్ మీద చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనేమో కవిత గారిని చేశారు, ఇప్పుడేమో మళ్ళీ కుమ్మక్కై కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు. ఇందులో బీజేపీ ఎదిగే ప్రయోజనం ఉంది అనే ఇంకొక వర్షను రాజకీయంగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అని అంటున్నారు. అసలు మొత్తంగా ఈ కేసు ఈ రోజు విచారణ బీజేపీ దీన్ని ఎలా చూస్తుంది? ఇప్పుడు నమస్కారం అండి మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్. ఈరోజు ఫార్ములా ఈ రేసు అనేది తప్పుల తడకగా, అవినీతిమయంగా, అక్రమాలకు వేదికగా జరిగిన ఒక ఒప్పందం, అన్ని నిబంధనలు ఉల్లంఘించిన ఒప్పందం. దీంట్లో ఏమి మళ్ళీ రాకెట్ సైన్స్ లేదు, దీంట్లో పెద్ద మేధావితనం అవసరం లేదు తెలుసుకోవడానికి. అన్ని తప్పుల తడక. వారే చెప్పిండ్రు, నా ఆదేశాలు నేనే ఇచ్చిన, నాదే బాధ్యత అని చెప్పి రొమ్ము విడుచుకొని చెప్పిండు కేటీఆర్ గారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నాడు? మొత్తము నీరు గారిపోయిండు, భయపడ్డాడు కేటీఆర్ గారు, భయపడ్డాడు.
చేసిన తప్పులకి భయం కనిపిస్తా ఉంది అతని మాటల లోపల. తడబడుతున్న విషయం అయితే మన కళ్ళ ముందర కనపడతా ఉంది. పొద్దున ఒక మాట ఏదో జరగలేదు, మొత్తం తప్పుల తడకనే. ఈ ఒప్పందమే తప్పుల తడక. ఆయన పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. చివరాఖరికి ఏ విధంగా వచ్చిందని అంటే దీన్ని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మొత్తం అసూలు భాషన శ్రీకాంతాచారి గారు, కృష్ణయ్య గారు, యాదయ్య గారు, కానిస్టేబుల్ యాదయ్య గారు వారందరినీ తీసుకొని వచ్చిండు. ఆ విధంగా మళ్ళా ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజము కాదు, సంబంధం లేని అంశాలు అదే. వీరికి ఎక్కడా లేకపోతే గోదావరిలో కొట్టుకుని పోయేటప్పుడు గడ్డిపోచనైనా ఒకటి ఆదుకుంటదేమని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం తిరస్కరించిన పార్టీ. ఎందుకు అనంటే వీరు చేసిన తప్పులు, అక్రమాలు, అవినీతి కనుకనే మిమ్మల్ని ఇప్పటికి కూడా ఇంకా మీరు రియలైజ్ కాకుండా ఇంకా మభ్యపెట్టడం కోసం మీరు ఎన్ని రకాల మభ్యపెట్టిన మాటలు మాట్లాడినా కానీ తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకు మీరు ఎన్నికల సమయం లోపల మీరు ఆపద్ధర్మ మంత్రి, నేను మంత్రిగా నేను ఇచ్చిన అని చెప్పి ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు కదా. ఆపద్ధర్మ మంత్రి ఆ రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కి తెలియకుండా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు తుంగలో దొక్కి మీరు డబ్బులు పంపించిన విధానము. ఏస్ నెక్స్ట్ జన్ మీరు చెప్తా ఉన్నారు కదా, తెలంగాణకి ఇది ఒక తలమానికమైన ఫార్ములా ఈరేస్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినామని చెప్పి. ఎందుకు ఏస్ నెక్స్ట్ జన్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నదండి? ఒకవేళ అంత లాభదాయకము ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయితే ఒక స్పాన్సర్డ్ కంపెనీ ఎందుకు తప్పుకుంటది? వాళ్ళకి క్రెడిట్ వస్తుంది కదా. అంటే మీరు చేసిన తప్పులకి మేమెందుకు బాధ్యత వహించాలనే ఉద్దేశంతో వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు గ్రహించారు, తప్పుకున్నారు. మీరు చేసే తప్పులకి మీరు లోపాయికారి ఒప్పందాలకు మేమెందుకు మధ్యవర్తిగా ఉండాలని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు. కనుకనే వారు ఈరోజు సేఫ్ సైడ్ లో ఉన్నారు. మీరు చేసిన తప్పులకి దేనికి కూడా బాధ్యత వహించే పరిస్థితి లేరు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో మేము ఈ రేస్ తీసుకొని వచ్చినాం, 700 కోట్ల రూపాయల అదనపు లాభం జరుగుతూ ఉంది, తెలంగాణకు మంచి పేరు వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు కదా. అదంతా తప్పుల తడక. మీరు చేసుకున్న ఏదైతే ఒప్పందం ఉన్నదో ఆ ఒప్పందంలో ఒక్కటంటే ఒకటి ఆర్బీఐ నిబంధనలు అక్కడ ఇడిచిపెట్టు, క్యాబినెట్ అనుమతి అక్కడ ఇడిచిపెట్టు. మీరు ఏ విధంగా అధికారులను తప్పుదారి పట్టించారు? అదేనండి, నాదే బాధ్యత, మీరు గో హెడ్, నేనే చూసుకుంటా. ఏ విధంగా అంటే ఒక అహంకారపూరితమైన ధోరణితో కేటీఆర్ వివరించిన తీరు ఈ రోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. ఇంకొక విషయం అండి, మీరు నిన్నటి దాకా ఏం చెప్పారు? మాది కేసు, అది లొటపీస్ కేసు అన్నారు, ఒప్పుకున్నారు. మీరు ఆ లొటపీస్ కేసు దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. లాయర్ ఎందుకు కావాల్సి వచ్చిందండి? ఇది ఈ కేసు నరేందర్ రెడ్డితో స్టేట్మెంట్ ఇప్పించి అలాగా బలవంతంగా పెట్టించారని వారు చెప్తున్నారు. చంద్రిక గారు ఈ కేసు ఒక దొంగతనం జరిగిందని చెప్తా ఉన్నారు. లిటరల్లీ ముద్దాయి కాదు, దొంగ. మనం బ్రాకెట్ లో రాసుకోవాలనుకుంటే కేటీఆర్ దొంగ. దొంగకు అడ్వకేట్ ఎందుకండి? మనం అందరం కలిసి తీసుకొని పోతాం అండి. మనం అందరము నేను బ్రాకెట్ లో పెడతా ఉన్నా, మీరు అండర్లైన్ చేయకండి. నేను ఇంకా బ్రాకెట్ లోనే పెట్టినా. రాకేష్ గారు, నేను బ్రాకెట్ లోనే పెట్టినా, మీరే అండర్లైన్ చేస్తున్నారు. దాన్ని పొడిగిస్తే మీ దొంగతనం మొత్తం బయటపడుతుంది. ఎందుకు మీరు ఆగండి? నేను దాదాపు ఒక సెషన్ మొత్తం మీరే మాట్లాడారు, నేనేం మాట్లాడలేదు, నేను ఎక్కడ ఇంటర్ఫియర్ కాలేదు. మీరు వినడం కోసం కనీసం ఒక ఓపిక ఉండాలి. నేను చెప్పింది వినండి. రాకేష్ గారు, డైరెక్ట్ గా నేను బ్రాకెట్ లో పెడతా ఉన్నాను. అదొక ఆరోపణ. దొంగతనం జరిగింది, ప్రభుత్వ నిధులు దొంగతనం జరిగింది, దొంగతనంగా విదేశాలకు తరలించారు. ఆ డబ్బులు మళ్ళీ ప్రోటోకాల్ ద్వారా మీకు వచ్చినాయా, ఎవరికి వచ్చినాయా అనేది విచారణలో తేల్తాయి. విచారణలో తేలేటప్పుడు మీరు ఆ విచారణ కట్టుబడకండి. మీరే చెప్పారు నా మీద కేసు పెట్టుకోవాలని చెప్పిండు కేటీఆర్ గారు. సవాల్ చేసినా లేదా? నా మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే నా మీద కేసు పెట్టండి, నేను జైలుకి వెళ్తా, యోగా చేస్తా, వచ్చినాక పాదయాత్ర చేస్తా. ఏమైనా ఉపయోగం ఉందా? వదలలేదు, నాది వదలలేదు. నేను స్టూడియోలో ఉన్నానా? నేను బుల్డోజ్ చేసే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆగండి. మీరు నేను మీకు ఇస్తాను, మీరు అవసరమైతే తొడగొట్టి ఛాలెంజ్ చేసిండు. కేసు పెట్టండి, కేసు పెట్టిండ్రు, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈయన ప్రధాన నిందితుడు, మొదటి ముద్దాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారు మొదటి ముద్దాయి ఈ కేసులో.
నేను కేసు పెడితే నేను జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. యోగా చేసుకుంటా అని చెప్పిండు. వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయితే అన్నాడు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు కావాల్సి వస్తుంది? చనిపోయిన శ్రీకాంత్ గారు ఎందుకు కావాల్సి వస్తున్నాడు? చనిపోయిన కృష్ణయ్య గారు ఎందుకు కావాల్సి వస్తున్నాడు? తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు కావాల్సి వస్తున్నారు? నేను చెప్పింది అది కాదు. సబ్జెక్ట్ మొత్తం వినకుండా మాట్లాడారు. నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒంటరిగా మీరు చేసిన తప్పులు చేసిన తప్పులకి తెలంగాణ విద్యార్థులు ఎందుకు స్పందించాలి? తెలంగాణ సమాజం ఎందుకు స్పందించాలి? మీ కుటుంబం బాగుపడ్డది. ఈ తప్పుల కలగడం వల్ల మీ కుటుంబం ఆర్థికంగా లాభపడ్డది. దానికి తెలంగాణ సమాజం స్పందించాలి. అనేది ఏంటంటే మీరు బీజేపీ మీరు కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయి చేస్తున్నారు పొలిటికల్ గా అనేది కూడా ఇంకో వర్షం చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? రెండు విషయాలు. ఒక నిమిషం రాకేష్ గారు, కేసు నమోదైంది. వారు ఒకవేళ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఏదో లబ్ధి పొందాలి, నేను ఒక హీరోయిక్ ఇమేజ్ వస్తుంది అని చెప్పి ఆలోచన చేసిండు. కానీ హీరోయిక్ ఇమేజ్ కాదు, ఇది దొంగతనం జరిగింది, దొంగ అనే ముద్ర పడే పరిస్థితి వచ్చింది కాబట్టి భయపడే పరిస్థితి వచ్చింది. విచారణకి వెళ్లకుండా నువ్వు తప్పించుకోవడానికి లంచ్ మోషన్లు స్పెషల్ సుప్రీంకోర్టు దాకా పోయిందండి. నేను విచారణ కేసు పెట్టడానికి విచారణ ఎదుర్కొంటా అని చెప్పిన ఈ పెద్ద మనిషి సుప్రీంకోర్టు మెట్లకి ఎందుకు ఎక్కిండు? హైకోర్టు నిన్న ముట్టికాయలు వేసుకుంటే చెప్పింది కదా. అంతకుముందు ప్రెస్ మీట్ లో మా అడ్వకేట్లు హైకోర్టులో వాదనలు వినిపిస్తా ఉంటే ప్రభుత్వ న్యాయవాదులు తల ఉంచుకొని నిలబడ్డారు, ఏం సమాధానం చెప్పలేకుండా అన్నారు. మరి నిన్న హైకోర్టు ముట్టికాయలు వేసుకుంటే ఏం చెప్పింది? నేనేమంటున్నా, చంద్రిక గారు ఈ రన్నింగ్ కామెంటరీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క సెకండ్ కూడా ఈయన మాట్లాడితే దాని వల్ల ఏం ఉపయోగం ఉంది? రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏం ఉపయోగం ఉంది? చంద్రిక గారు, ఇప్పుడు కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని చెప్పారు. కడిగిన ముత్యం అని అంటే బెయిల్ వస్తే కడిగిన ముత్యం అని వీళ్ళు కొత్త భాషను చెప్తా ఉన్నారు. బెయిల్ వస్తే కాదు, కేసు మొత్తము పూర్వాపరాలు విచారించి ట్రయల్ నడిచిన తర్వాత కేసు కొట్టేస్తే అప్పుడు కడిగిన ముత్యం అవుతారు. మీకు బెయిల్ వస్తేనో అడ్వకేట్ నెంబర్ తీసుకొని పో అని చెప్తేనో కడిగిన ముత్యాలు గారు. మీరు ఎందుకు ఈ దబాయింపు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే దబాయింపు సెక్షన్ మొదలు పెట్టిర్రు? మీరు ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం ఎందుకు చూస్తా ఉన్నారు? తెలంగాణ సమాజానికి మీరు ఏం చేసిర్రని విధ్వంసం చేస్తే మీ వెనుక వచ్చి మీ కుటుంబం వెనుక వచ్చి మళ్ళీ తెలంగాణ సమాజం వచ్చి కూర్చుంటుందా? కనుక రోజులు దగ్గర పడ్డాయి. రాకేష్ గారు, మీరు ఎంత గొంతుయించుకున్నా రోజులు దగ్గర పడ్డాయి. మీరు చేసిన పాపాలకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏ విధంగా ఉంటది అనేది విచారణలో తేలుతుంది. మీరు ఎందుకు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు? మీరు ఉలిక్కిపాటుకు ఎందుకు గురవుతున్నారు? భయపడ్డారా లేదా? భయపడ్డ సంగతి ఇప్పుడు తెలంగాణ సమాజం చూస్తుందా లేదా? భయపడ్డారు. కేటీఆర్ గారు భయపడ్డాడు. చేసిన తప్పు ఆయన తెలుసు. ఆయన ముందు ఏదో అనుకున్నాడు, ఇది ఏదో తప్పుకొని పోతుంది, మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాము చేసుకొని పోతామని అనుకున్నారు. కానీ తప్పులు బయటపడ్డాయి. ఈ రోజు చేసిన చెల్లింపులు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సరే, మీరందరూ ఒకరికొకరు పొలిటికల్ ఆరోపణలు చేస్తున్నా మనం ఒకసారి టెక్నికల్ గా వారితో మాట్లాడదాం. ఉమేష్ చంద్ర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ ఇష్యూస్ హైకోర్టులో ఇష్యూస్ మీద మనం మాట్లాడడం యాజ్ ఇట్ ఈస్. నిన్న మీరు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో చెప్పిన అంశాలనే కోర్టులో కూడా జరిగింది, అంటే యాజ్ ఇట్ ఈస్ అవే ప్రస్తావించారు. బట్ ఎనీవేస్ విచారణ సమయంలో కనుచూపు మేరలో లాయర్ని కూర్చొనివ్వండి అని చెప్పారు. మరి ఈ రోజు విచారణ తర్వాత ఏం జరగచ్చు అంటే ప్రిడిక్షన్ అని కాదు, ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ అలాగే ప్రభుత్వం చేపడుతున్న విచారణ కానీ మనం హర్షించాలి. ఎందుకంటే ఏదైనా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లాస్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించిన విచారణ చేపట్టాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతున్న ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కుల్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఆ విధంగానే బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవడానికో క్యాష్ మూవ్ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా కల్పించడానికి కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అదే మనం ఏ సైడ్ ఉన్నా సరే. అదే విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను మార్నింగ్ కూడా మన మార్నింగ్ న్యూస్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం అడ్వకేట్ ని అలౌ చేయకపోవడం అనేది ఖచ్చితంగా తప్పే.
ఎందుకంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి తప్పు, రాజ్యాంగానికి విరుద్ధం. ఒక అడ్వకేట్ తీసుకెళ్లే అవకాశం ఒక అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తికి ఉంటుంది. అడ్వకేట్ ని విచారణలో పక్కన కూర్చోబెట్టుకునే అవకాశం లేకపోయి ఉండొచ్చేమో, కానీ కొంచెం ఒక రీజనబుల్ డిస్టెన్స్ లో అడ్వకేట్ కూర్చోవచ్చు. నేను మార్నింగ్ నేను చెప్పాను, అదేవిధంగా మధ్యాహ్నం హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. సో అది ఖచ్చితంగా అడ్వకేట్ ఎందుకు తీసుకోగలిగింది ప్యానలిస్టులు, ఒక ప్యానలిస్ట్ ఆయన మాట్లాడితే అడ్వకేట్ ఎందుకు, మీకు అడ్వకేట్ ఎందుకు, అది కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ. ఎందుకంటే రేపు ఈ రోజు ప్రభుత్వంలో ఉండొచ్చు, రేపు అపోజిషన్ లో ఉండొచ్చు, రేపు మళ్ళీ ప్రభుత్వంలోకి రావచ్చు. ఈ రోజు మనం అడ్వకేట్ తీసుకెళ్ళకూడదు అంటే రేపు మనకు కూడా అదే అవకాశం. అదే లాభము అడ్వాంటేజ్ ప్రొటెక్షన్ లాభం నేను చెప్పబోతున్నాను. కేటీఆర్ గారిని కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో టార్చర్ చేస్తారని నేను చెప్పను, కానీ ఒక ఎంపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీని తీసుకెళ్లి కస్టడీలో అలా చేసినప్పుడు దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. అది మనం దాని రూల్ అవుట్ చేయలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయనకు ఒక అప్రహెన్షన్, ఒక అనుమానం ఉన్నప్పుడు అడ్వకేట్ అలౌ చేయాలా లేదా అన్నప్పుడు ప్రభుత్వానికి కొంత నష్టం ఏమీ లేదు. కొంచెం రీజనబుల్ డిస్టెన్స్ లో, ఫర్లాంగ్ డిస్టెన్స్ లో అక్కడ కూర్చున్నారు అనుకోండి. నేను ముందు కూడా చెప్పడం జరిగింది, ఈయన మల్లన్న ఉండొచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ లో 84 పొలిటీషియన్స్ ఉండొచ్చు. వాళ్ళందరికీ నేను అడ్వకేట్ గా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళకి కొన్ని అప్రహెన్షన్స్ ఉంటాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వ్యక్తికి అప్రహెన్షన్ వచ్చిన అడ్వకేట్ తో నేను వెళ్ళాలన్నప్పుడు రేపు అక్కడ కూర్చున్న పాలన కూర్చున్న మా అందరూ కేటీఆర్ గారు అంత పెద్దవాళ్ళు అయితే కాదు, వాళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది, రేపు అడ్వకేట్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అడ్వకేట్, డాక్టర్ అనేది ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు, వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు మనం అబ్జెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది న్యాయస్థానం కూడా అదే అభిప్రాయపడింది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతున్నది, ఏ కోర్టు ఏం అభిప్రాయపడింది అనేది కూడా నేను చెప్పడం జరిగింది. 38 పాయింట్ లో ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోలేదు, స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మ్యాండేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా చూసినా బెయిల్ అప్లికేషన్ కొన్ని పారామీటర్స్ వేరు, క్వాష్ కొన్ని పారామీటర్స్ వేరు. క్వాష్ కి చాలా నేరో స్కోప్ ఉంటుందండి, బెయిల్ ఉన్నంత వైడ్ స్కోప్ ఉండదు. బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి ఉందంటే కేటీఆర్ గారికి పైన ఏదైనా రిలీఫ్ వచ్చిండేది. అది లీగల్ గా కూడా నాట్ టేకెన్ ప్రాపర్ స్టెప్స్ అనిపిస్తున్నారు. అది పక్కన పెడితే అడ్వకేట్ ప్రెసెన్స్ అనేది ఖచ్చితంగా చట్టం ఆమోదించింది. చట్టం ఆమోదించకుండా న్యాయస్థానాలు ఎవరో ఉంది, హైకోర్టు అసలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఏమన్నా తన ఎక్స్ట్రాడనరీ జ్యూరిడిక్షన్ యూజ్ చేసి 142 కింద ఇవ్వచ్చేమో, కానీ హైకోర్టు ఖచ్చితంగా చట్ట ప్రకారంగానే నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి చట్ట ప్రకారంగా చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసి హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. నేను ఆల్రెడీ చెప్పున్నా, అడ్వకేట్ ని అలౌ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అడ్వకేట్ అనే వ్యక్తిని ఒక రీజనబుల్ డిస్టెన్స్ లో, ఇన్వెస్టిగేషన్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదే న్యాయస్థానం ప్రొటెక్షన్ లభించినట్టయితే ఉమేష్ చంద్ర గారు ఒక పాయింట్, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏసీబీ విచారణలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ గా ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్స్ క్లియర్ కట్ గా ఇచ్చారు. ఇది మళ్ళీ మందే అధికారం వస్తుంది, ప్రొసీడ్ అవ్వండి అని మాకు చెప్పారు. అంతా వాళ్లే చేశారు, ఒప్పందాలు చెల్లింపులన్నీ కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయి. కేటీఆర్ గారిని బాధ్యులు చేయాలి, అప్పుడు ఆఫీసర్లను బాధ్యులు చేయాలి, ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ సచ్ ఇనిషియేటివ్. అట్ ద సేమ్ టైం రాజ్యాంగబద్ధంగా ఇన్ని విషయాలు కూడా ప్రభుత్వం ఆయన క్లాసిఫికేషన్ వేసుకోవడానికి, ఆయన అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసే పాసిబిలిటీ ఉన్న సెక్షన్ 409 అనేది ఉన్నప్పటికీ అరెస్ట్ చేయకుండా ఆయనకి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ ఆయన ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం, రాజ్యాంగం కల్పించిన ఇంకో హక్కులైన అడ్వకేట్ తీసుకెళ్ళడానికి ఎందుకు కల్పించలేదు నేను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఈరోజు హైకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం మూవింగ్ ఆన్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఈ రోజు ఏసీబీ విచారణ తర్వాత ఇన్ కేస్ అరెస్ట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, వారి ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఎట్లా ఉండొచ్చు? అరెస్ట్ చేసే హక్కు అయితే ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వానికి ఉందండి. అరెస్ట్ చేసే హక్కు చేస్తారా చేయరా అనేది వాళ్ళ డిస్క్రిప్షన్, ఆఫీసర్ల యొక్క డిస్క్రిప్షన్. ఇన్వెస్టిగేషన్ ఆయన కోఆపరేట్ చేయట్లేదు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఈ కేసులో అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారు. తర్వాత బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవడం కేటీఆర్ గారికి ఆయనకున్న రాజ్యాంగం కానీ లేదా సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అరెస్ట్ చేయొచ్చా లేదా నోటీస్ ఇచ్చి మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ ఒకసారి మన ఇన్వెస్టిగేషన్ రమ్మదావా ఏంటి పరిస్థితి అనేది అది పోలీసు వారు వాళ్ళ డిస్కషన్ తీసుకోవాలా. అరెస్ట్ అయితే రిమాండ్ అపోజ్ చేయాలండి. ముందు అరెస్ట్ ఆయన మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు 409 అప్లికబిలిటీ మీద రిమాండ్ అపోజ్ చేయాలి. నాకు అప్లికబుల్ కాదు అది, కానీ దాని మీద ఆల్రెడీ క్రాక్ పిటిషన్ లో కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు వారు ఇచ్చినవి, మరి ఆయనకి అది ఇబ్బంది కలిగించే పరిస్థితి. సో రిమాండ్ అయితే మాత్రం ఒకవేళ రిమాండ్ అపోజ్ అయ్యి ఆ రిమాండ్ అపోజ్ అడ్మిట్ అయితే ఆయన రిమాండ్ గారు కొంతమంది నోటీస్ ఇచ్చి వదిలిపెట్టి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు 35 BNSS కింద 3 కింద నోటీస్ ఇచ్చి వదిలిపెట్టి ఇన్వెస్టిగేషన్ జరుపుకోవాలి.
లేదు రిమాండ్ కనుక యాక్సెప్ట్ చేస్తే వెంటనే మరి ఆయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, తర్వాత మరి రెగ్యులర్ బెయిల్ అవన్నీ ప్రొసీజర్ ఇది ప్రొసీజర్ చెప్తున్నారు. అంటే టెక్నికల్ గా ఇన్ని మిస్టేక్స్ ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నప్పుడు దీన్ని పొలిటికల్ వెండెట్టా అంటున్నారు కేటీఆర్ గారు. అంత పొలిటికల్ గా వెండెట్టా రాజకీయంగా స్కోప్ ఉంది ఆ కేసులో, క్లియర్ కట్ గా అన్ని కనిపిస్తుంది. అంటే పాలిటిక్స్ కి సంబంధించిన ప్యానల్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ న్యాయస్థానం ఏం చెప్పిందంటే 38 కూడా నేను సమీక్షించే ప్రయత్నం చేశాను. సో 38 పాయింట్ లో న్యాయస్థానం వచ్చిన బెయిల్ డీటెయిల్డ్ బెయిల్ ఆర్డర్ లో 38 పాయింట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అనేది ఒకసారి మీ చదివి చూసుకోండి, ఇంటిస్తాను, నాకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం చెప్పారు క్లియర్ గా, దానిలో క్లియర్ గా ఏం చెప్పారు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఏదైతే ప్రొసీజర్ కంటెంప్లేట్ చేశారో చట్టాల కింద అవన్నీ ఫాలో కాలేదు. చూడండి ఒకసారి జస్ట్ రీడ్ చేస్తామండి ఫర్ ద బెనిఫిట్. ద ప్రెసెంట్ కేస్ ద ఎలిగేషన్స్ ఇండికేట్ ద పిటిషనర్ వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ది స్టేట్ క్యాబినెట్ ఆఫ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ హెచ్ఎండిఏ. సో హెచ్ఎండిఏ హ్యూజ్ అమౌంట్స్ పే చేయమన్నారు. సో ఆయన వ్యక్తిగతంగా లాభం కోసమా లేదా వేరే పార్టీలకు లాభం కోసం అనేది ఇన్వెస్టిగేషన్ అయితే వెళ్తున్నారా లేదా అనే అంతవరకు ప్రైవేట్ పేసి ఉందని చెప్పారండి. థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు. సో క్లియర్ కట్ గా ఏసీబీ తేలుస్తుంది వెళ్ళిన తర్వాత. దిలీప్ గారు మీరు చెప్తే నేను బ్రేక్ తీసుకుంటాను, కట్ అయింది మీకు ఇస్తాను. 2 అంశాలు ఉన్నాయండి. అవినీతి జరిగిందా లేదా అనేది ఒక అంశము, ఆ అవినీతికి కారకులు ఎవరు, దానివల్ల లబ్ధి పొందింది ఎవరు అనేది తేలాల్సిన అంశం. ఇది విచారణలో తేలాలి కదా. విచారణ సక్రమంగా సాగడం కోసం అడ్డుపడకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి కదా. యాజ్ ఏ మీరు భారత పౌరుని, నేను లా అబైడెంట్ పర్సన్ అని చెప్తున్న వ్యక్తులు మీరు పబ్లిక్ లో వచ్చి నాదే బాధ్యత, నేనే ఇచ్చిన, నాదే ఛాలెంజ్, మీరు కేసు పెట్టండి, నేను ఎదుర్కొంటా పోతా అన్ని చెప్పారు కదా. అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అంటే 2 నాలుకల ధోరణి ఎందుకు మీ వర్షం చెప్పేస్తే ఇంక వెళ్ళి తీసుకుంటావా, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి 2 నాలుకల ధోరణి ఎందుకు భయపడుతున్నారు? సరే ఈ రోజు వెళ్తే ఏంటి, వాట్ నెక్స్ట్? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే మేడం, దీనిలో స్పష్టంగా ఏ సంస్థకు మేము డబ్బులు ఇచ్చామని చెప్పాం, మా సంస్థ కూడా మాకు డబ్బులు ముట్టాయని చెప్పారు. లాస్ అయిన కంపెనీ అంటే మాకు ఇస్తాను, మరి బీజేపీకి కూడా ఇచ్చింది గ్రీన్, వాళ్ళతో కూడా అగ్రిమెంట్, ఇక్కడ కాదు మధ్యప్రదేశ్ లో ఇచ్చింది, లేకపోతే రాజస్థాన్ ఇచ్చింది, అవన్నీ వేస్ట్ మేడం. నేను ఏమంటున్నా అంటే ఒకటే చెప్తున్నా, ఈ కేసులో నిబద్ధత లేదు. ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టు 409 అనేది దీనిలో ఇంప్లిమెంటే కాదు, ఇంప్లిమెంట్ కాని సెక్షన్ కూడా పెట్టారని అడ్వకేట్ గారు చెప్పారు. కాబట్టి ఇంప్లిమెంట్ కానటువంటి అంటే దానికి అవసరం లేనటువంటి సెక్షన్లు పెట్టి తద్వారా వేధించే కుటుంబాల మీద జరుగుతుంది. ఏదైతే ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఎంపీ రామరాజు గారిని ఏ విధంగా వేధించారో చంద్రిక గారు, అదే విధంగా ఇక్కడ వేధింపులకు గురి చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు అనేది మా ఆరోపణ. ఈరోజు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఎంక్వైరీ నడుస్తుంది, అన్ని బయటపడుతున్నాయి కదా. అట్లనే ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే తప్పకుండా ఎవరెవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో తప్పకుండా రేపు పొద్దుగాల రాబోయే కాలంలో ప్రభుత్వం వస్తే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ ఒకటే మాట చెప్తున్నా మేడం, మొన్ననే అంటే నేనేమంటున్నా అంటే ఆ ఫార్ములా ఈ రేస్టోలో వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసారు, మాకేమి ఇస్తామని అడిగిండు, పుష్పని ఏమి ఇస్తామని అడిగిండు, తీసుకున్నారు కాబట్టి మేము విన్నాం మేడం, మేము వినే చెప్తున్నాం. మరి నేనేమంటున్నా అంటే ఇంతకుముందు డబ్బులు ఏమి ఇచ్చారని అదాని గారి దగ్గర తీసుకుంటారు కదా, అదాని దగ్గర తీసుకుంటారు ఫార్ములా ఇవ్వడం ఏం కట్టలేని వాళ్ళు వెళ్ళగొట్టింది. కిరణ్ గారు ఒకటి రాకేష్ గారు ఎంత చెప్పినా వారేందంటే ఇలా రాకేష్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరు ఎంత మొత్తుకున్నా కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు పోవాల్సిందే. దాంట్లో ఇంకోటి ఇంకా వేరే తాటే లేదు అసలు. మీరు ఎన్ని సుప్రీంకోర్టు పో, వరల్డ్ కోర్టు పో, ఏడికన్నా పో. ఒకటి ఇంకోటి కూడా వీళ్ళు పదే కక్షపూరిత కుట్ర అంటారు కదా. ఒకవేళ గవర్నమెంట్ అరెస్ట్ చేయదలుచుకుంటే నువ్వు ఏ సందులున్నా ఏ బొక్కలున్నా తీసుకొచ్చి లోపడేస్తానికి ఎటువంటి లేదు. ఎందుకంటే మేము మా ముఖ్యమంత్రి గారు ఒకసారి వాళ్ళ సైడ్ వర్షన్స్ కూడా క్వశ్చన్ నేను అడుగుతాను. అంటే నేనేమి ఇక్కడ ఎవరి పక్షపాతం కాదు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు అడ్రస్ చేస్తున్న పాయింట్ ఏంటి, ఇది కక్ష సాధింపు అని వాళ్ళు అంటారు. మీరేమంటారు, ఇది కక్ష సాధింపు కాదు, చట్టం తన పంతం చేసుకెళ్తుంది అంటారు. మరి చట్టం తన పంతం చేసుకెళ్తుంటే కూడా కేసీఆర్ ని కూడా లోపలికి పంపిస్తాము అని అంటారు కదా. మరి దాది కక్షపూరితం అనే వర్షన్ బయటకు వెళ్తుంది కదా. నేను మీకు ఇస్తా దిలీప్ గారు, మీరు చెప్పండి. అసలు 10 సంవత్సరాల కాలంలో ఇది చిన్న కేసు, ఇది 50 కోట్ల రూపాయలు అనేది వాళ్ళు చేసిన దోపిడీలో చిన్న కేసు. ఈ 50 కోట్ల రూపాయలకి ఇంత పోతే రేపు రాబోయే రోజుల్లో లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఎట్లా అవినీతి అయింది, ఎట్లా అక్రమంగా వీళ్ళు తీసుకుపోయారు, ఎక్కడ పెట్టినా అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయి. సో అందుకనే రేపు ఈయన పోతాడు, కేసీఆర్ పోతాడు, ఆల్రెడీ వాళ్ళు చెల్లెపోయి వచ్చింది, ఖచ్చితంగా అందరు పోతారు. ఎందుకంటే మీరు దాంట్లో దోపిడీలో భాగమై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోతారు అనేది వాస్తవం. అందుకని దాన్ని కూడా కోట్ చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఇవాళ మీరు నిరూపించుకోవాలనుకుంటే, ఆయన అడిగిన ముత్యం నిజంగా రావాలనుకుంటే ఏసీబీ విచారణకు పోవాలి.
పోయి బయటికి రావాలి, ఆయన చెప్పాలి, ఆయన చెప్పాలి, తర్వాత ఏసీబీ ఆఫీసర్స్ చెప్పాలి. దానికి భయపడేది ఎందుకు అంటుంది, దానికి ఇంత ఆరోపణ చేయాలి, ఇంత లూలు ఎందుకు చేయాలి, ఇన్ని ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టాలి? ఎస్, మీరు గతంలో చెప్పినట్టు ఆయన ఎస్ కేసు పెట్టుకోండి, లొట్ట పీస్ కేసు అన్నారు కదా. తెచ్చుకున్నారు ఎంక్వైరీ పోయినాం, మేము ఈడీ ఆఫీస్ పోయినాం, ఈడీ ఆఫీస్ పోయినాం, మేము పోవని చెప్పలేదు, మేము పోయినాం అంటున్నా. నిన్న కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నుంచి ఉన్న మీ కాంగ్రెస్ యుఎస్ లో ఉన్న విభాగం కూడా ముఖ్యమంత్రి గారికి నేరుగా ఒక లెటర్ రాసింది. అంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల గవర్నమెంట్ టార్నిష్ అవుతుంది లేదా కొంత ఇది అవుతుంది, మీరు ఇది వేరేలాగా మెసేజ్ వెళ్తోంది అని వాళ్ళు ఒక డీటెయిల్డ్ లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి, హైలైటింగ్ ద కన్సర్న్స్ అబౌట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక రకంగా డైవర్షన్ టాక్టిక్స్, టార్నిషింగ్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్. సో రేపొద్దున్న ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కూడా ఇది ఇబ్బంది కదా. మీ సైడ్ కూడా అడుగుతా, మీరేమో మీ సైడ్ అడిగినప్పుడేమో నన్ను అసలు అప్పుడు అంటారు, వేరే సైడ్ అడిగితేనేమో మీరు అటేపు ఉన్నారని అంటారు. ఎట్ట రాకేష్ గారు? చెప్పలేదు చంద్రిక గారు, మీరు మధ్యలో ఉంటారండి, మీరు అందరినీ కరెక్ట్ గా ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఏం లెటర్ రాసినది ఒకటి. ఇలా గతం వీరంతా టీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తున్నారంటే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బ్లేమ్ చేయడానికి ఇట్లా డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పదే ఖచ్చితంగా వదిలిండొచ్చు ఎవరు. ఇప్పుడు ఎందుకు లేదు ఎన్ఆర్ఐల పేరు మీద ఎవరు పడతారు ఒకటి. నేను అదే చెప్తాను, ఇలాగా ఎవరు లెటర్ రాసినా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే కేటీఆర్ గారిని ఎప్పుడో తీసుకుపోయి లోపల పెడుతుంది అంటున్నా. మేము ఇంకా మా మంత్రులు అంటున్నారు, అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదారంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు వాళ్ళంతా అక్రమాలు చేసినప్పుడు దోసుకున్నప్పుడు మీరు ఎందుకు అంత ఉదారంగా వ్యవహరించాలంటున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు యాజ్ పర్ డెమోక్రసీ సిస్టమ్ ప్రకారం పోవాలనేది ఆయన ముందుకు పోతుంది. లేకపోతే ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎవరో చెప్పిరని ఇది బ్లేమ్ అయిపోతున్నాం అని అనుకుంటే ఎప్పుడో లోపడిస్తూ అయిపోతుంది. పర్సనల్ రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడో లోపడిస్తూ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆయన డిపార్ట్మెంటల్ కేసు పెట్టిండు, ఇది ఎంక్వైరీ పోవాలి చేయాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారికి ఏం పని? ఇలా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ కూడా లేదు కేసు గురించి. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చట్టం ఎవరు? కేటీఆర్ గారు చుట్టాలు గారు. ఇప్పుడు ఒకవేళ గతం 4 చుట్టాలు అయ్యింది, మరి ఇప్పుడు మరి బంద్ చేస్తున్నా పోయి రావాలి, భయపడేది అవసరం లేదు. ఈ కేసు ఖచ్చితంగా కేటీఆర్ కి అలా ఫ్యామిలీకి సంబంధించింది, ఆయనకు సంబంధించింది. దీంట్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజలు లాగొద్దు. వాళ్ళకి ఖచ్చితంగా అంటున్నా, మీరు అక్రమాలు చేశారు, మీరు మాత్రమే ఫేస్ చేయాలి, మీరు విచారణ ఎదుర్కోవాలి, మీరు కడిగిన ఆనిముత్యం లెక్క బయటకు రావాలనేది మా కోరిక కూడా. మీరు చూడాలనుకుంటున్నాం అట్లా. మీరు బోధపడింది కేటీఆర్ గారికి. మీరే కితాబ్ ఇచ్చారు. మొన్నటి దాకా ఓ తెలంగాణ పోలీసు మొత్తం వరల్డ్ డే మొత్తం రోల్ మోడల్ పోలీస్ అని చెప్పారు, పోలీసింగ్ జరుగుతా ఉందని చెప్పారు. ఈ రోజేమో పోలీసులు అంటే భయపడే పరిస్థితి వచ్చింది. పోలీసుల మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం లేదు. దిలీప్ గారు, ఇందాక నేను అడిగిన ఒక క్వశ్చన్ మీరు కూడా తెలివిగా స్కిప్ చేస్తున్నారు. కవిత కేటీఆర్ తర్వాత మీరు నెమ్మదిగా ఈ కేసెస్ లో ఉంటే బీజేపీ ఇక్కడ ఎదగాలనే ప్లాన్ లో ఒక రాజకీయ కోణంలో వెళ్తోందని ఆగండి, అడుగుతున్నాను కదా, అడుగుతున్నా, మీరు చెప్పండి దానికి ఆన్సర్. ఒకటి ఉంది అనేది వాళ్ళు రెండు విషయాలు ఉన్నాయి. మన పార్లమెంట్ ఎన్నికల లోపల ఈ తెలంగాణ లోపల ఎవరు ముఖ్యమైన రాజకీయ పార్టీలు అనేటివి తెలంగాణ సమాజం స్పష్టంగా తీర్పిచ్చింది. జీరో వాళ్ళని పరిమితం చేసింది. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ ఎన్నికలో లేదు. తెలంగాణలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. రేపు ఈ భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేశారు. వీరు వారికంటే ఘోరంగా ప్రవర్తిస్తే వీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ప్రత్యామ్నాయం. అది దాంతో పాటు కేటీఆర్ గారు చేసిన ఈ పని ఇక్కడతో ఆగుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే వారు చేసిన ఏ కార్యక్రమం అన్నా తీసుకోండి, 10 సంవత్సరాల్లో చేసిన ప్రతి కార్యక్రమం వెనుక లోపాయికారి ఎందుకుంటాం మేడం? ఎవరు లేరు, తెలంగాణ సమాజం వీళ్ళ వెనుక లేరు. విద్యార్థులను రెచ్చగొట్టుకోవడం కోసము, ఉస్మానియా యూనివర్సిటీని రెచ్చగొట్టడం కోసం చేస్తే ఉద్యమ కేసు కాదు, ఇది మీ అవినీతి కేసు, మీ కుటుంబ పార్టీకి సంబంధించిన కేసు. కిరణ్ గారు, దిలీప్ గారు, రాకేష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్ యూ మీ ఒపీనియన్ చెప్పినందుకు.